తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి రాజకీయ అనుభవము పరిపాలనా అనుభవం లేకపోవటం, ఎన్నడూ మంత్రివర్గంలో మంత్రిగా కూడా పనిచేయని అనుభవం లేని రేవంత్ రెడ్డి ఘోరమైన తప్పిదాలు అన్నీ సెల్ఫ్ గోల్ వేసుకుంటున్నారు. కాంగ్రెస్ పార్టీ ఇండియా కూటమి విధానము కులగణన అని పెట్టారు. కులగణన తూతూ మంత్రం కింద ఆగమేఘాల మీద తెలంగాణ రాష్ట్రంలో అధికారులు మొక్కుబడిగా ఏదో పూర్తి చేశామని పూర్తి చేశారు. చేసి వాళ్ళు ఇచ్చిన గణాంకాలు చూస్తే ప్రజలు నివ్వెరపోవాలి. కేసీఆర్ తన పరిపాలనలో తెలంగాణ రాష్ట్రంలో బీసీలు 51% ఉన్నారని ప్రకటించాడు. ఇప్పుడు బీసీల సంఖ్య పెరుగుతుందా తగ్గుతుందా? రేవంత్ రెడ్డి ఈ ప్రస్తుత కాంగ్రెస్ ప్రభుత్వం అది 46% బీసీలని ప్రకటించింది. అంటే 5% తగ్గించారు. పైగా ఇంకా ఘోరమైన తప్పిదం, అగ్రకులాలైన ముస్లింలను 10% మందిని బీసీల్లో కలిపి ముస్లింల్లో బీసీలు ఉంటారని ఒక సృష్టించి అభూత కల్పనలు చేసి 56% అని చెప్పి బీసీలకు దక్కవలసిన అవకాశాలు, రాజకీయ అవకాశాలు, విద్యా అవకాశాలు, ఉద్యోగ ఉపాధి అవకాశాలను కొల్లగొట్టడానికి ముస్లింలను బీసీలలో చేర్చి ఇక మిగిలింది ముస్లింలంట 2%. ఆ విధంగా బీసీల్లో కలిపి తెలంగాణ రాష్ట్రంలో అక్కడుండే బీసీలకు తీరని అన్యాయము ద్రోహం చేస్తున్నాడని చెప్పి బీసీలందరూ కన్నెర చేశారు. అయినా కేంద్ర ప్రభుత్వం ఆమోదం తెలిపిన తర్వాతే ఇవి పరిగణలోకి వస్తాయి. ముస్లింలు మతపరముగా రిజర్వేషన్లకు అర్హులు కారు. బాబాసాహెబ్ అంబేద్కర్ రచించిన రాజ్యాంగము వెనుకబాటుతనం లేదా ఆర్థిక సామాజిక అంశాలను ఆధారంగా చేసుకుని రిజర్వేషన్లు ఇవ్వాలి, కానీ మతపరముగా ఎట్టి పరిస్థితుల్లో రిజర్వేషన్లు కల్పించరాదని రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కరే చెప్పాడు. కనుక మతపరమైన రిజర్వేషన్లు ప్రజాస్వామ్యానికి వ్యతిరేకం, చట్ట విరుద్ధం, రాజ్యాంగానికి విరుద్ధం. ఈ విధంగా తెలంగాణ రాష్ట్రంలో బీసీలు అధిక సంఖ్యలోనే ప్రకటించాడు. ఇక అప్పుడు బీసీలు మొదలుపెట్టారు వాళ్ళ యొక్క హక్కుల కోసం. సరేనయ్యా, మొత్తం అన్ని కులాలు అగ్రవర్ణాల్లో 8 కులాలు ఉంటే అందరూ కలిసి 15% ఉన్నారు. రెడ్లు అయితే ఒక 4% ఉంటారు, వెలంలో అయితే ఒక 15% ఉంటారు. ఇక మీరేనా పరిపాలించేది? ఓట్లు మావి, సీట్లు మీవా? ఏ ముఖ్యమంత్రిగా మనకి ఈ రోజున మనకి స్వాతంత్రం వచ్చి 77 ఏళ్ళు, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ఏర్పడి 67 ఏళ్ళు అయినా ఒక్క బీసీ అయినా ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో కానీ ఇప్పుడు కానీ బీసీ ముఖ్యమంత్రి అయ్యాడా? సంఖ్యాపరంగా 135 కులాలు మేమున్నామే, మాకు పరిపాలించే శక్తి లేదా, శక్తియుక్తులు లేవా, హక్కు లేదా అని చెప్పి వాళ్ళలో బీసీలలో చిచ్చురేపాడు రేవంత్ రెడ్డి. ఇక రాబోయే గ్రామ స్థాయి ఎన్నికలు, మండల స్థాయి ఎన్నికలు, మున్సిపాలిటీలు, కార్పొరేషను, గ్రేటర్ హైదరాబాద్తో సహా ఈ బీసీలు రాజకీయ పార్టీలు ఏమంటున్నారు? బీసీలకే ఓటేయండి, మనం 15% వాళ్ళకి ఎందుకు సీట్లు ఇవ్వాలి, వాళ్ళకి ఎందుకు అధికారం ఇవ్వాలనే వాళ్ళలో ఆలోచన రావటం జరిగింది. అంటే ఏదో రాహుల్ గాంధీ చెప్పాడు, కులగణన చేసేసాం, దాంట్లో తప్పుల తడిక, అనేకమైన తప్పిదాలు ఉన్నాయి. అధికారులు ఏముంది, టార్గెట్ పెట్టారు, లక్ష్యం పెట్టారు, ఈ లోపల అయిపోవాలంటే అయిపోయిందన్నారు, రాసేసారు. ఏదో వానాకాలం లెక్కల్లాగా వాళ్ళు రాసేసి పెట్టేశారు. ఇది బీసీది ఒక వివాదం కొని తెచ్చి పెట్టుకున్నాడు.
తేనె తుట్టు మీద రాయి వేశాడు రేవంత్ రెడ్డి. ఆయనకి రాజకీయ అనుభవం ఎక్కడుంది? 2007లో జెడ్పీటీసీకి గెలిచాడు. తర్వాత ఉమ్మడి మహబూబ్నగర్ జిల్లాలో స్థానిక సంస్థలు ఎమ్మెల్సీకి గెలిచాడు. 2009లో 2014లో 2 సార్లు శాసనసభ్యుడిగా పనిచేశాడు. తర్వాత ఒకసారి లోక్సభ సభ్యుడిగా పనిచేశాడు. అంతకు తప్పనిచ్చి పరిపాలనా అనుభవం శూన్యం. రాజకీయంగా కూడా కాకలు తీరిన సీనియర్లు ఉన్నారు ఇక్కడ, హెమాహెమీలు ఉన్నారు. వాళ్ళ ముందు వాళ్ళు అంతర్గత సంభాషణలో బయట మాట్లాడరు, కానీ మీడియాలో వాళ్ళు కూర్చొని మాట్లాడుకునేటప్పుడు రేవంత్ రెడ్డి ఏముంది, అతను బచ్చా, రాజకీయం తెలుసు, అసలు మంత్రిగా పనిచేయలేదు, పరిపాలన ఏం తెలుసు అని చెప్పి వాళ్ళల్లో వాళ్ళ మధ్య చర్చించుకోవడం అనేది విశేషం. ఇక రెండవది, మోదీ యొక్క కులం గురించి అసలు ఎందుకు రేవంత్ రెడ్డి మాట్లాడవలసిన అవసరం ఉందా? ఆయన 6 గ్యారెంటీలు అని జనాన్ని మోసం చేస్తున్నాడని జనం గగ్గోలు పెడుతుంటే ఆ గ్యారెంటీలు వదిలేసి, రైతులకు ఇవ్వాల్సిన రైతు బంధు వేయటం మానేసి, రైతు రుణమాఫీ గురించి మాట్లాడకుండా మోదీ యొక్క కులం గురించి ఆయన ప్రస్తావన చేశాడు. అసలు మోదీ బీసీ కాదు అని చెప్పి ఉచ్చరించాడు. దాంతో బీసీల్లో ఆగ్రహవేశాలు పెళ్ళుగిపోయినాయి. దేశ ప్రధానైన మోదీని మా బీసీని అవమానిస్తావా? ఓర్వలేకపోతున్నావా? బీసీ ప్రధానమంత్రిగా ఉంటే ఇక ఎప్పుడు మీరే పరిపాలించాలా అగ్రవర్ణాలని చెప్పి బీసీలు వాళ్ళు ఆగ్రహ జ్వాలలు వెలిపుచ్చుతున్నారు. ఇదొక అనవసరంగా దురదగుంటాకు అంటించుకుంటే ఏమవుతుంది? దురదగుంటాకు మనం రాసుకుంటే దురద పుడుతుంది, ఇక వదిలిపెట్టదు. ఆ విధంగా రేవంత్ రెడ్డి ప్రధానమంత్రి మోదీని అనుచిత వ్యాఖ్యలు నువ్వు బీసీ కావు అని చెప్పి అనటం, తర్వాత కేవలం తెలంగాణనే కాదు, ఆంధ్రప్రదేశ్ కాదు, భారతదేశంలో ఉండే బీసీలందరూ, బీసీల యొక్క ఆత్మ గౌరవాన్ని దెబ్బతీస్తున్నాడు రేవంత్ రెడ్డి అని చెప్పి వాళ్ళు చాలా బాధపడుతున్నారు. నీకు సరైన గుణపాఠం చెప్తాం, ఒకే ఒక్క ఛాన్స్ నీకు ఇచ్చాం, ఇదే ఆఖరి ఛాన్సు ఈ తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ అని చెప్పి ఇక ప్రజలు, ముఖ్యంగా అత్యధిక శాతం ఉన్న బీసీలు వాళ్ళందరూ కలిసికట్టుగా ఒక నిర్ణయానికి వచ్చారు. ఈ వ్యాఖ్యలు చేస్తుంటే ఇక ఆయన ఏం చేయాలో దిక్కుతోచని పరిస్థితిలో ఇక ఎప్పుడైతే ఈ మోడీ బీసీ కాదన్నాడో ఇక ఆయన తగులుకున్నాడు కేంద్ర మంత్రి మాజీ రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడు బండి సంజయ్. మా ప్రధానమంత్రిని విమర్శించే ఏమయ్యా నువ్వు, ఆయన్ని విమర్శిస్తావా? సరే, మా ప్రధానమంత్రిని విమర్శిస్తే మీ నాయకుల గురించి నేను ఎందుకు మాట్లాడనని అది రాహుల్ గాంధీ గురించి ఎత్తుకున్నాడు. రాహుల్ గాంధీ కులం ఏంటి? రాహుల్ గాంధీ మతం ఏంటి? రాహుల్ గాంధీ ఏ దేశస్థుడు, ఏ జాతికి చెందినవాడు? ఇది ప్రజల్లో చర్చకు తీసుకొద్దాం. నువ్వే మా ప్రధానమంత్రి మోదీని అనుచిత వ్యాఖ్యలు చేయటం ద్వారా మమ్మల్ని రెచ్చగొట్టావు. మేము కూడా మీ రాహుల్ గాంధీ యొక్క కులం, మతం, దేశం గురించి మేము మాట్లాడాల్సిన సమయం ఆసనమైందని ఇక ఆయన బండి సంజయ్ ఆగ్రహావేశాలతో రెచ్చిపోయాడు. ఇక రాహుల్ గాంధీని విమర్శిస్తున్నాడని చెప్పి గాంధీ భవన్ రాష్ట్ర కాంగ్రెస్ కార్యాలయంలో ఒక స్క్రిప్ట్ను తయారు చేయించారు. ఏంటి, బండి సంజయ్ వ్యాఖ్యలకు ఖండనగా ఒక 4-5 పేజీల స్క్రిప్ట్ తయారు చేశారు. స్క్రిప్ట్ తయారు చేసి ఒక నాయకుడిని పిలిపించి ఆ నాయకుడితో స్క్రిప్ట్ చదవటమా చెప్పటమా చెప్పిద్దాం అనుకున్నారు. స్క్రిప్ట్ అయితే రెడీ అయింది, పూర్వాపరాలన్నిటితో తయారు చేశారు. ఇక వాళ్ళకి జగ్గారెడ్డి కనపడ్డాడు. జగ్గారెడ్డి ఆయన గతంలో అసలు రేవంత్ రెడ్డి ప్రదేశ్ కాంగ్రెస్ అధ్యక్షతకు ఏమాత్రం అర్హత లేదు, నేను సీనియర్ని,
ఆయన ఎక్కడో తెలుగుదేశం పార్టీ నుంచి వచ్చిన వాడికి ఎట్లా ఇస్తారు అని చెప్పి ప్రశ్నించిన వ్యక్తి. ఆయన వర్కింగ్ ప్రెసిడెంట్గా కూడా పనిచేశాడు. ఇక జగ్గారెడ్డిని ఇంకో రకంగా ఎందుకు ఎంపిక చేశారంటే, జగ్గారెడ్డి ఆయన రెడ్డి సామాజిక వర్గం, ఈయన నిర్మల అని ఒక గౌడ్ సామాజిక వర్గానికి చెందిన మహిళలను పెళ్లి చేసుకున్నాడు. అంటే ఉదాహరణ ఇవ్వడానికి బాగా పనికొస్తుందని ఆయన పెట్టుకున్నారు. ఇక్కడే బొక్కబోర్లా పడ్డారు. ఈ బొక్కబోర్లా పడటంలో ఒక ఉదాహరణ వరకు కరెక్ట్ అయింది, ఒక తరానికి సంబంధించిందే బాగానే చెప్పాడు. ఇక ఆ తర్వాత మాత్రం బొక్కబోర్లా పడ్డాడు. ఏంటి, రాజీవ్ గాంధీ గురించి చెప్పాడు. రాజీవ్ గాంధీ ఆయన బ్రాహ్మడు, హిందూ, ఆయన క్రైస్తవురాలైన సోనియా గాంధీని వివాహం ఆడాడు. అందువల్ల నాలాగా నా భార్య నిర్మల గౌడైనా ఆమె నిర్మలారెడ్డి అయింది. కనుక భారతదేశ సాంప్రదాయం ప్రకారము భర్త ఏ కులము ఏ మతం ఉంటే ఆ కులము ఆ మతము భార్యకి పిల్లలకి ఆటోమేటిక్గా వస్తుందని ఆయనే చెప్పాడు. ఇక అసలు ఈ సోనియా గాంధీ ఆమె ఇటలీ దేశ పౌరురాలు. ఇటలీలో ఈయన రాజీవ్ గాంధీ ఆయన పైలట్, విమాన పైలట్. దేశాలన్నీ తిరుగుతుండేవాడు. రాత్రిపూట బస్సు చేయడానికి హోటల్లో దిగేవాడు. ఒక హోటల్లో ఈమె తారసపడింది, ఒక రెస్టారెంట్లో ఆమె కనపడింది. వీళ్ళిద్దరూ లవ్లో పడ్డారు. ప్రేమ వివాహం. అసలు పేరు సోనియా గాంధీ అసలు పేరు ఏంటంటే ఎడ్విజీ అంటోనియా ఆల్బినా మైనో. ఈమె క్రైస్తవ మతస్థురాలు. ఆమె ఇటలీ పౌరసత్వం ఉంది. తదుపరి భారతదేశ పౌరసత్వం ఇచ్చారు. తర్వాత హిందుత్వాన్ని నేను పుణికిపుచ్చుకున్నానని ఆమె చెప్తూ ఉంటుంది. ఇప్పటికీ కూడా ఆమెకు ఇటలీ దేశంలో కుటుంబ సభ్యులతో అందరితో, చెల్లెళ్ళు, అక్కలు, అన్నలు అందరితో కూడా సంబంధాలు ఉన్నాయి. వాళ్ళు వస్తుంటారు, ఈమె వెళ్తూ ఉంటుంది. ఇక్కడ ఈయన బండి సంజయ్ లేవనెత్తిన అంశం, రాహుల్ గాంధీ కులం ఏంటి, మతం ఏంటి, దేశం ఏంటి. రాహుల్ గాంధీ కులము ఆయన బ్రాహ్మడు కాదు, ఆయన మతం ముస్లిం మతం, దేశం ఇటలీ, ఇటలీ నుంచి భారతదేశానికి పౌరసత్వాన్ని మార్చుకున్నాడు. ఇదేంటి ఆయన ముస్లిం ఎలా అవుతాడని చాలామందికి అనుమానం రావచ్చు. దీనికి వీళ్ళ వంశంలోకి మనం వెళ్ళవలసిన అవసరం ఏర్పడుతుంది. ఎందుకంటే ఈయన ముస్లిము, ఈయన చెల్లెలు ప్రియాంక గాంధీ అని చెప్పుకోబడుతున్న ఆమె క్రైస్తవురాలు. ఎందుకంటే జగ్గారెడ్డి చెప్పిన విధంగా భర్తది భార్యకు వస్తుందన్నాడు కదా. భర్త రాబర్ట్ వాద్రా క్రైస్తవుడు. మరి క్రైస్తవుడైనప్పుడు ప్రియాంక గాంధీ క్రైస్తవురాలే కదా, ఆమె బ్రాహ్మణి కాదు కదా, బ్రాహ్మణ కాదు, హిందూ కాదు కదా. ఇప్పుడు మనం వాస్తవాల్లోకి వెళ్ళాలి. ఎందుకంటే స్వాతంత్రం వచ్చిన తర్వాత, మరీ ముఖ్యంగా 1999 తర్వాత పుట్టిన వారికి ఈ రాహుల్ గాంధీ వంశవృక్షం గురించి పెద్ద అవగాహన లేదు. ఈ కాంగ్రెస్ పార్టీ నిదానంగా కనుమరుగైపోతుంది. ఏదో ఒకరోజు త్వరలో కాంగ్రెస్ రహిత భారతదేశం కావాలని మోదీ కోరుకుంటున్నాడు, బీజేపీ వాళ్ళు కోరుకుంటున్నారు. కాంగ్రెస్ త్వరలో జెండా పీకైపోతూ ఉంది. ప్రస్తుతం కర్ణాటక, తెలంగాణ రాష్ట్రంలో అధికారంలో ఉన్న 2029లో జరిగే జమిలి ఎన్నికల్లో కూడా ఈ రెండు రాష్ట్రాల్లో అధికారం కోల్పోవడం తథ్యం. ఏ విధంగా భారతదేశంలో కమ్యూనిజం అనేది ఆ సిపిఐ, సిపిఎం పార్టీలు కనుమరుగవుతున్నాయో వాటితో పాటు కనుమరుగయ్యే పార్టీ కాంగ్రెస్ పార్టీ అని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు. ఇక మనం వంశవృక్షం పరిశీలించవలసిన అవసరం ఉంది. వాస్తవాలు తెలుసుకోండి. జాతిపిత మహాత్మా గాంధీతో కలిసి
మోతీలాల్ నెహ్రూ, ఆయన కాశ్మీరు బ్రాహ్మడు, హిందూ. ఆయన వాళ్ళిద్దరూ కలిసి స్వాతంత్ర సమరం కోసం స్వాతంత్ర పోరాటంలో పాల్గొన్నారు. మోతీలాల్ నెహ్రూ కుమారుడు జవహర్ లాల్ నెహ్రూ, మన దేశానికి మొట్టమొదటి ప్రధానమంత్రి. జవహర్ లాల్ నెహ్రూ భార్య కమలా నెహ్రూ. జవహర్ లాల్ నెహ్రూ కూడా హిందువు, బ్రాహ్మడు, కాశ్మీర్ బ్రాహ్మణుడు. ఈ జవహర్ లాల్ నెహ్రూ, కమలా నెహ్రూ దంపతులకు పుట్టింది ఇందిరా ప్రియదర్శిని. ఈమె పుట్టుకతో హిందూ బ్రాహ్మణ. కానీ ఈ ఇందిరా ప్రియదర్శిని జవహర్ లాల్ నెహ్రూ కుమార్తె ఏదైతే ఇందిరాగాంధీగా చలామణి దేశ ప్రధానమంత్రి అయిందో, ఆమె ప్రేమ వివాహం చేసుకుంది. ప్రేమలో పడి ఫిరోజ్ ఖాన్ అనే ఒక ముస్లింని వివాహం ఆడింది. ఫిరోజ్ ఖాన్ తండ్రి ఎవరంటే ఆయన జహాంగీర్, ముస్లింలు వాళ్ళు. ముస్లింని మతాంతర వివాహం చేసుకుంది ఇందిరా ప్రియదర్శిని, ఇందిరాగాంధీగా చలామణి అయిన ప్రధానమంత్రి. ఇప్పుడు జగ్గారెడ్డి చెప్పిన ప్రకారం, ఆయన చెప్పిన సిద్ధాంతం ప్రకారం, భారతదేశ ఆచార వ్యవహారాల ప్రకారం మరి భర్త యొక్క మతమే భార్యకి పిల్లలకి రావాలి కదా. మరి భర్త మతం ముస్లిం అయినప్పుడు ఇందిరాగాంధీ ఆమె ముస్లింగా అవ్వాలి కదా. తర్వాత ఈ గాంధీ అనేది అసలు ఎక్కడా లేదు. ఈ మహాత్మా గాంధీ జాతిపితకు వీళ్ళ కుటుంబానికి గాంధీకి సంబంధమే లేదు. ఈ ఫిరోజ్ అని ఆయనంతగా ఆయన సొంతంగా తగిలించుకున్నాడు. ఆయన గాంధీ కాదు. మహాత్మా గాంధీ కుటుంబానికి ఏమాత్రము సంబంధం లేదు. ఆయన తగిలించుకున్నాడు దాన్ని గాంధీ అని. ఆ గాంధీ అని తగిలించుకున్నాడు కదా అని చెప్పి ఇందిరా ప్రియదర్శిని తెలివితేటలతో ఆ మహాత్మా గాంధీ అని జనాన్ని, వెర్రి జనాన్ని, ఆనాడు నిరక్షరాస్యత కేవలం 30% అక్షరాస్యత ఉండేది భారతదేశంలో అప్పట్లో స్వాతంత్రం వచ్చిన సమయంలో. అందుకే వెర్రి జనాన్ని తప్పుదారి పట్టించి మేము మహాత్మా గాంధీ వారసులం అని చెప్పుకోవడానికి భర్త ఫిరోజ్ తగిలించుకున్న ఆ గాంధీని ఇందిరాగాంధీ తగిలించుకుంది. అసలు గాంధీ అనే పదము ఈ కుటుంబంలో ఎవ్వరూ వాడే అర్హత లేదు. మరి ఇందిరాగాంధీ ముస్లిం అయినప్పుడు, ఆ ఇందిరా ప్రియదర్శిని ముస్లిం అయినప్పుడు ఆమెకు పుట్టిన కుమారులు సంజయ్, ఆయన తగిలించుకున్నాడు గాంధీ అని. రాజీవ్ గాంధీ అని తగిలించుకున్నాడు. సంజయ్ గాంధీ, రాజీవ్ గాంధీ వాళ్ళు ముస్లింలు. మరి సోనియా గాంధీ ఒక ముస్లిం అయిన రాజీవ్ గాంధీని వివాహం ఆడితే సోనియా క్రైస్తవురాలు, మరి రాజీవ్ ముస్లిం కనుక ఈమె ముస్లిం అవుతుంది. మరి ఈ ముస్లిం దంపతులు ఎవరు? సోనియా, రాజీవ్ పుట్టిన దంపతులకు పుట్టిన పిల్లలే ఇద్దరు, రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీ. ఈయన రాహుల్ మరి తండ్రి ముస్లిం అయినప్పుడు ముస్లింకి పుట్టినవాడు ముస్లిం అవ్వాలి కదా. బ్రాహ్మణుడు ఎలా అవుతాడు? హిందూ ఎలా అవుతాడు? కనుక రాహుల్ ఇంకా పెళ్లి కాలేదు. ఆయన ఎప్పుడు చేసుకుంటాడో ఎవరో తెలవని విషయం. మరి ప్రియాంక, ఆమె భర్త క్రైస్తవుడు కనుక ఆమె హిందూ కాదు, స్పష్టమే. కాంగ్రెస్ పార్టీ, తెలంగాణ కాంగ్రెస్ పార్టీ ప్రకటన ప్రకారం భర్తకి ఏదైతే కులం ఉందో, మతం ఉందో, భార్యకి ఆటోమేటిక్గా అదే వస్తుంది. కనుక ప్రియాంక ఆమె క్రైస్తవ మతానికి చెందిందని చెప్పకనే వాళ్ళే ప్రకటించారు. మరి ఫిరోజ్ని వివాహం చేసుకోవడం ద్వారా ఇందిరా ఆనాటి ప్రధానమంత్రి ముస్లిం అని వాళ్ళే ప్రకటించారు. ఈ రోజున మరి బండి సంజయ్ ఆయన చర్చకు తెరలేపాడు. ఈరోజు దేశ ప్రజలు చర్చిస్తారు ఈ విషయం మీద. ఇప్పటివరకు ఈ గాంధీ కుటుంబంతో ఏదో సంబంధం ఉందనుకుంటున్నారు. ఈ రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీ, రాజీవ్ గాంధీ, తర్వాత సంజయ్ గాంధీ భార్య మేనక, ఆమె సిక్కు, ఆమె కూడా తగిలిచ్చేసుకుంది మేనకా గాంధీ అని.
అట్లా వీళ్ళందరూ గాంధీ అనే పదాన్ని దుర్వినియోగం చేస్తున్నారు. ఏ విధంగా అయితే మహాత్మా గాంధీ జాతిపిత ఒక మాట చెప్పాడు, ఈ కాంగ్రెస్ పార్టీ అనేది కేవలం స్వాతంత్రం వచ్చే వరకు మాత్రమే ఉండాలి. స్వాతంత్రం కొరకు కాంగ్రెస్తో పాటు అనేక సంస్థలు అనేక మంది వ్యక్తులు పనిచేశారు. అందువల్ల దీన్ని స్వాతంత్రం రాగానే 1947లో ఈ పార్టీని రద్దు చేయాలి, దీన్ని ఎవరు కూడా స్వార్థం కోసం ఉపయోగించుకోకూడదు, ఈ పార్టీని రద్దు చేయాలని ఆయన చెప్పినా వినకుండా జవహర్లాల్ నెహ్రూ ప్రధానమంత్రి అవడం కోసం దాన్ని అలాగే ఈనాటి వరకు కొనసాగిస్తున్నారు. ఏదో మేమే స్వాతంత్రం తెచ్చామన్నట్టుగా వీళ్ళు ప్రజలను తప్పుదారి పట్టిస్తున్నారు. సర్దార్ వల్లభాయ్ పటేల్, నేతాజీ సుభాష్ చంద్రబోస్, అల్లూరి సీతారామరాజు లాంటి అనేక వేలాది మంది లక్షలాది మంది ప్రాణత్యాగం చేస్తే వచ్చింది స్వాతంత్రం. ఏదో తెలంగాణ రాష్ట్రం కేసీఆర్ నేనేదో తెచ్చానని చెప్పుకుంటున్నాడు. కేసీఆర్ వల్ల రాలా, అనేక మంది రైతులు, యువత, మహిళలు, ఉద్యోగులు, నిరుద్యోగులు అందరూ కలిసి మాకు తెలంగాణ రాష్ట్రం కావాలి అని అనేక సంస్థలు చేసిన ప్రయత్నం వల్ల, పోరాటం వల్ల, ఉద్యమాల వల్ల వచ్చింది. కానీ కేసీఆర్ ఏదో ఆయన చెప్పుకుంటే కేసీఆర్ని చూసి ఏదో కేసీఆర్ దీక్ష చేశాడని మాత్రం తెలంగాణ రాష్ట్రం ఏర్పడలేదని తేటతెల్లం స్పష్టమవుతుంది. కనుక ఈ రోజున రేవంత్ రెడ్డి కెలుక్కున్నాడు. మోడీ బీసీ కాదన్నాడు. బీసీ కులగణను పెట్టి ముస్లింలు తెచ్చి బీసీలో చేర్స్తే బీసీలను అవమానపరుస్తూ ప్రధానమంత్రి కులాన్నే శంకిస్తూ ఈ రోజున రేవంత్ రెడ్డి సెల్ఫ్ గోల్ వేసుకున్నాడని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు. ఇక జగ్గారెడ్డి, ఆయన ఇచ్చిన ఆ కాంగ్రెస్ పార్టీ సిద్ధాంతం ప్రకారం భర్త కులము భర్త మతమే భార్యకొచ్చును కనుక ఈ వంశమంతా కూడా ముస్లిం వంశమే. అందుకే ముస్లింల పట్ల పక్షపాత వైఖరి. అక్కడ జమ్మూ కాశ్మీర్లో 370 అధికరణం కొనసాగటం కూడా వీళ్ళందరూ కూడా ముస్లిం వంశానికి చెందినవారని చెప్పి రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు. ఇక జగ్గారెడ్డి తన పత్రికా సమావేశంలో ఆయన భారతీయ జనతా పార్టీని గురించి విమర్శలు చేశాడు. అసలు రాజకీయ జీవితాన్ని ఆయన రాజకీయ రంగ ప్రవేశం చేయించింది భారతీయ జనతా పార్టీ. ఆయన మరవకూడదు. 1986లో సంగారెడ్డిలో బీజేపీ పార్టీ తరఫున కౌన్సిలర్గా గెలిచాడు జగ్గారెడ్డి. తదుపరి సంగారెడ్డిలో 1995లో మున్సిపల్ చైర్మన్ అయ్యాడంటే అది కమలం గుర్తు మీద అయ్యాడు. అయిన తర్వాత 2004లో టీఆర్ఎస్ ఎమ్మెల్యేగా గెలిచాడు. 2009లో పార్టీ మారి మళ్ళీ కాంగ్రెస్లోకి వెళ్ళాడు. 2012-14 మధ్యలో ఉమ్మడి రాష్ట్రం విప్గా పనిచేశాడు. మళ్ళీ 2014లో కాంగ్రెస్ పార్టీ తరఫున పోటీ చేసి ఓడిపోయాడు. అప్పుడు అక్కడ మెదక్ పార్లమెంటుకి కేసీఆర్ పోటీ చేశాడు. ఒక లోక్సభకి ఒక శాసనసభకు పోటీ చేశాడు. గజ్వేలు మెదక్ పోటీ చేశాడు. గజ్వేల్ అసెంబ్లీ, మెదక్ పార్లమెంట్లో పోటీ చేశాడు. మెదక్ పార్లమెంట్కి రాజీనామా చేయాల్సి వచ్చింది. అప్పుడు ఈ జగ్గారెడ్డి 2014లో మళ్ళీ తనకి రాజకీయ జీవితాన్ని ప్రసాదించి ఒక రాజకీయ నాయకుడిగా తీర్చిదిద్దడానికి కారణమైన మళ్ళీ కమలం కోటి చేరాడు. 2014లో ఆయన ఉప ఎన్నిక వస్తే మెదక్ లోక్సభకి భారతీయ జనతా పార్టీ కమలం పార్టీ తరఫున పోటీ చేశాడు. ఈయన ఇన్ని పార్టీలు మారిన వ్యక్తి, తను పుట్టింది కమలం పార్టీ. ఆ కమలం పార్టీ గురించి విమర్శించే హక్కు ఆయనకుందా? ఎన్ని పార్టీలు మారాడు, ఎన్నిసార్లు బెదిరించాడు? టీఆర్ఎస్ అయిపోయింది, కమలం పార్టీ అయిపోయింది, కాంగ్రెస్ అయిపోయింది, మళ్ళీ ఏ పార్టీలో చేరతాడో తెలవని పరిస్థితి అని చెప్పి ప్రజలు వాపోతున్నారు. అందుకే 2023 ఎన్నికల్లో ఆయనకి తగు గుణపాఠం చెప్పి ఓడించారని చెప్పి రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు. కనుక ఈ ఇందిరమ్మ ఆమె గాంధీ అని తన భర్త ముస్లిం యొక్క అసలు వాస్తవానికి ఇందిరా ఫిరోజ్ అని పెట్టుకోవాలి. ఈనాడు ఈ గాంధీ బదులుగా అందరి పేర్లలో ఫిరోజ్ అనే పదం రావాలి.
ఇందిరా ఫిరోజ్, సంజయ్ ఫిరోజ్, రాజీవ్ ఫిరోజ్, సోనియా ఫిరోజ్, రాహుల్ ఫిరోజ్, ప్రియాంక ఫిరోజ్. కావాలంటే భర్త పేరు పెట్టుకుంటా అంటే ప్రియాంక రాబర్ట్ పెట్టుకుంటా ఉంది, ప్రియాంక రాబర్ట్ అని. కనుక అమాయకులైన దేశ ప్రజలను ఏమార్చి వీళ్ళకేం తెలవదులే అని చెప్పి ఆ గాంధీ అనే పదాన్ని వీళ్ళు దొంగచాటుగా తగిలించుకుని మహాత్మా గాంధీ కుటుంబానికి సంబంధం ఉన్నట్టుగా దేశ ప్రజలను ఆ విధంగా ఏమార్చవచ్చు అని చెప్పి ఇప్పటికైనా వాళ్ళు గాంధీ అనే పదం ఉపయోగించుకోవడానికి హక్కు లేదు, అర్హత లేదు. మహాత్మా గాంధీ కుటుంబానికి ఏ సంబంధము లేని ఈ యొక్క ఇందిరా ఫిరోజ్ వారసులు ఈ రోజున ఇప్పటికైనా గాంధీ అనే పదాన్ని తొలగించి, ఎందుకంటే ఈరోజు దేశంలో ప్రజలు చైతన్యవంతులయ్యారు, అక్షరాస్యులయ్యారు. దక్షిణ భారతదేశంలో మొట్టమొదటి అక్షరాస్యత పెరిగింది. అందుకే కాంగ్రెస్ పార్టీని శాశ్వతంగా దక్షిణాది రాష్ట్రాల నుంచి సాగనంపారు. తమిళనాడులో మొట్టమొదటిగా దాన్ని బయటికి పంపించేశారు. ఇక మళ్ళీ కాంగ్రెస్ పార్టీ అక్కడ రాదు. కాంగ్రెస్ కేరళలో పోయింది. ఇక ఆంధ్రప్రదేశ్ కూడా అంతే సంగతులు. ఇక రాబోయే ఎన్నికల్లో తెలంగాణ, కర్ణాటకలో శాశ్వతంగా కాంగ్రెస్ పార్టీకి టాటా గుడ్ బై చెబుతారని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు. రాజకీయ అపరిపక్వతతో అన్నీ నాకే తెలుసని, కనీసం మంత్రివర్గంలో మంత్రిగా కూడా పనిచేయకుండా, ఫైలు ఎలా నడపాలనే పరిజ్ఞానం లేకుండా ముఖ్యమంత్రిగా దొడిదారిని వచ్చాడు. ఆయనకేం తెలుసని సొంత పార్టీలో ఉండే సహచర మంత్రులే ఆయన విమర్శించడం అనేది విశేషము.